నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఒక సంఘం పెట్టి 50 సంవత్సరాల నుంచి ఆ సంఘం ప్రజల కొరకు తన మాట, పాట, తన రాత, ప్రజల శ్రేయస్సు కొరకు, ప్రజల చైతన్యం కొరకు పాడుతున్నటువంటి వ్యక్తి మన మాస్టర్ జీ గారు. తెలంగాణ అంతా సుపరిచితులు. ప్రస్తుతం మన ముందున్నారు. అన్నను ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే నమస్తే బ్రదర్. బాగున్నారా అన్న? బాగున్నామా? సో 50 ఏళ్ళు అవుతుంది అన్న మీరు ప్రజా జీవితంలోకి వచ్చి. మీరు రాసిన పాటలలో మీకు నచ్చినటువంటి పాట ఒక్కసారి ఆ పాటతోని కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. నచ్చిన పాటలు అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి అనేక రకాల పాటలు, కానీ ఇప్పుడు నేను మాస్టర్జీగా ప్రపంచానికి ఎక్కువ పరిచయం చేసిన పాట బాబాసాహెబ్ అంబేద్కర్ మీద రాసినటువంటి అందుకో దండాలు బాబా అంబేద్కర్ పాట. ఈ పాట ఓ పల్లవి ఒక చరణం పాడతాను, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన పాటని కాబట్టి. అందుకో దండాలు బాబా అంబేడ్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో, అందుకో దండాలు బాబా అంబేడ్కరా. అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిన్ను బడిలో అవమానము చేసినప్పుడు అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శపథము చేశావో, అందుకో దండాలు బాబా అంబేడ్కర్. దేశభక్తిని సొత్తు, మానవతే నీ గుండె, కరుణంటే నీ మనసు, సమతంటే నీ ధమ్మం, ఎన్నో సుగుణాలు ఇవిడున్న నీవు ఈ పీడితుల బాధ బాప బుద్ధుడవైనావో, అందుకో దండాలు బాబా అంబేడ్కరా. ఈ పాట ఇప్పటికీ ఒక 8 భాషలకి ట్రాన్స్లేట్ కావడమే కాక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి ఎక్కింది. అమ్మా, ఓకే. అసలు ఎందుకు రాయాలనిపించింది ఈ పాట? ఎందుకంటే బ్రదర్, ఎవడైనా ఒక మనిషి డబ్బున్న, ఆస్తులున్న, మంచి ఇల్లున్న, ఏదున్నా కూడా వాడికి కావాల్సిందంటే ఒక ఆదరణ, ఒక ప్రేమ, అభిమానం. అలాంటి మనిషిని అనువున నువ్వు నీచుడవు, మ్లేచుడవు, అంటరాని వాడు అంటని చెప్పేసి ఇలాగ రకరకాల అంశాలతోటి మనిషిని ఒక నిరాధారణకు గురి చేస్తే, ఆ నిరాధారణకు సంబంధించినటువంటి దాన్ని బదాబదాలు చేసి వాళ్ళకు తగిన గుణపాఠం నేర్పేందుకు పుట్టినటువంటి మహానుభావుడు బుద్ధుడి తర్వాత ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మానిశ్రీ మన బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లా ఆయన నాకు చిన్నప్పుడు మాకు స్కూల్ చదువుకుంటే 6వ తరగతి చదువుకున్నప్పుడు 40 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చారు. ఈ స్కాలర్షిప్ ఎందుకు ఇచ్చారంటే ఈ మాలమాది వాళ్ళకు వీళ్ళు చదువుకొని పైకి రావాలనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వాలు వీళ్ళకి ఒక స్కాలర్షిప్ అనేది ఇస్తూ వస్తారు. నేను అడిగాను అప్పుడు మా సార్ని, ఒక ఆయనని, అంటే టీచర్స్ ఉంటారు కదా, సార్ ఈ పైసలు ఎందుకు ఇస్తారు సార్? ఏమనుకున్నారో ఒక బాపనైనా హరిహర్రావు సార్ అని ఉండే, ఇక్కడ గాంధీ ఇచ్చిండ్రా మీకు అంటున్నాడు. పక్కకి ఇంకొక సార్ ఉన్నాడు, లెక్కల సార్, కృష్ణారావు సార్ అని. ఆయన కాదురా గాంధీ కాదు, ఈయన అంబేద్కర్ అంటే ఆయన ఇచ్చిండు మనకు, మీరందరూ బాగా చదువుకొని పైకి. అప్పుడు నా బుర్రలో పడ్డది, ఎవరు ఈ అంబేద్కర్? అట్లా నేను పెరుగుతున్నా కొద్దీ ఎవరు మా అంబేద్కర్, ఎవరు మా అంబేద్కర్ అన్నప్పుడు నాకు ఆ పెరుగుతున్న నేను నాతో పాటు కూడా సమస్యలు, అంటరానితనము, ఈ నిరాదరణ, ఈ చీత్కారాలన్నీ వస్తూనే ఉన్నాయి, నీళ్ళ కడపోయినా ఏడవైనా. సో ఇక ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుస్తుంటే, ఓహో ఈయననే మా విముక్తిదాత, ఈ మహానుభావుడు గురించి పాట రాయాలనుకున్నప్పుడు పుట్టిన పాట ఇది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ 1977 అప్పుడు రాసినటువంటి పాట. అయితే ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదన్నా మీటింగ్ అయితే ముందుగా ఈ పాటే వాడతారు. ఈ పాటను ఇంకా క్రాస్ చేసి ఇంకో పాట ఇంకా రాలేదు అంటేనంటే, ఇది బాగా ఒక చిన్న 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ వరకు పాడుకునేందుకు అలతి పదాలు, అంటే చిన్న చిన్న పదాలతోటి అద్భుతంగా లైఫ్ హిస్టరీ చెప్పినాం అందులో. 5 చరణాలలో ఆయన ఏడబుట్టిండు, ఎందుకు చేసిండు, ఏమైండు, ఎవరి మీద పోరాటం చేసిండు, ఆయన ఎటువంటి వాడు అని చెప్పి ఒక 5 చరణాలలో రాయగలిగినాం. అది అందుకోసం బాగా జనాలలోకి పోయింది పాట. ఓకే, మీ గురించి చెప్పండి. మీది ఎక్కడ, మీది ఏంటి? బ్రదర్, నాదంటే నేను పుట్టి పెరిగింది బొల్లారం, రాష్ట్రపతి నిలయం. ఓకే, అక్కడ మా అంటే ఒక
మాదిగ కుటుంబంలో ఒక 1952లో పుట్టినాను. మా అమ్మ పేరు సత్యమ్మ, మా నాయన పేరు రాజయ్య. నాకు ఒక నలుగురు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉండే, ఆయన చనిపోయాడు. అయితే ఈ కులం కారణంగా అనేక చిన్నప్పటి నుంచి నాకు ఒక గుర్తింపు కావాలి. గుర్తింపు కావాలంటే గుళ్ళోకి పోవాలి. గుళ్ళోకి పోవాలంటే దేవుడి మీద పాటలు రాస్తాను. గుళ్ళోకి రానిచ్చింది పాట. ఏం పాట రాసిరు దేవుని మీద? అంటే మా దగ్గర మంచినీళ్ళ గురించి శివుని గుడి అని ఉంది, దౌటన్ బజార్ బొల్లారంలో. అక్కడ నల్ల నీళ్ళు పట్టుకోవాలంటే అడిగి పోవాలి. కానీ ఆడ పోయినా కూడా నల్లదేరి పోవడానికి వీల్లేదు. పెద్ద కులాలు పట్టుకునే వరకు నల్లదేరి పోవడానికి వీల్లేదు. ఆ శివుని గుడి పూజారి బాబురావు అని ఒక అతను, ఆయన ముందుగా మేము ఆయన పడుకున్నాక ఆయన లేపాలి, నీళ్ళు వస్తున్నాయి పంతులు అని 5 గంటలప్పుడు లేపితే లేచి ఆ నల్లని కడిగి మర చెంబును కడిగి ఆ చెంబుతో నీళ్ళు తీసుకెళ్ళి ఆ శివుని మీద పోసి వాడు ఇంట్లో నీళ్ళు పట్టుకున్న తర్వాత వేరే వాళ్ళు పట్టుకోవాలి. అట్లా మళ్ళీ వేరే కులాలు, పెద్ద కులాల వాళ్ళు పట్టుకోవాలి. ఏమైనా మిగిలితే నీళ్ళు బంద్ కాకపోతే మేము పట్టుకోవాలి. అలాంటి పరిస్థితులలో మా అమ్మని అడిగిన, అమ్మ ఈ గండిపేటకి వెళ్ళి వస్తాయంటారు నీళ్ళు, ఈ గండిపేటకి వెళ్ళి ఏంటంటే మన అల్వాల చెరువు అంత ఉంటుంది అని అడిగాను. మా పక్కకే అల్వాల చెరువు. అదేంటి బిడ్డ, అది 10 ఇంతలు ఉంటుందట అన్నాడు. మరి 10 ఇంతలు ఉంటే మనం ఆ చెరువు కాడికి అన్ని పనులు అవే చేస్తుంటాం. మనం పొద్దుగా లేచి 1, 2, 3 అన్నీ. ఆ గండిపేట చెరువు కాడ కూడా మా తాత ముత్తాతలు ఉంటారు ఖచ్చితంగా, వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. అప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. అంటే ఈ కసి, కోపం, ఈ ఎంటరాని దూరం ఉండమంటే నేను అడుగుతున్నా ఆ పంతులు నన్ను పరోక్షంగా ఏమని, నది పుట్టిన కాడ నావాడు. చిన్నప్పుడే వచ్చిన థాట్ అది. నది పుట్టిన కాడ నావాడు, దొడ్డికెళ్ళి ముడ్డి అడిగిన నీళ్ళు, పంపులోకి వస్తే పవిత్రం ఎట్లాయారా పంతులోడని రాసుకున్నా. అది మనసులో రాసుకున్నది. ఆ యొక్క కవిత్వం కూడా నేను, అది కవిత్వం అనేది తెలియదు, ఆ కసి, కోపం, ఆ బాధ. సో అట్లా డెవలప్ అయింది. అయితే మాకు చిన్నప్పుడే భజన పాటలు నేర్పించాయని ఒక ఆయన, శ్రీరాములు అని, పూస శ్రీరాములు. ఒకనాడు ఏమన్నాడు, అరే రేపు మనకు ఆ పంతులు పిలిచిండ్రా పాటలు పాడవని గుళ్ళే, శివుని గుళ్ళే, సోమవారం శివుడి పూజ, మనం పోవాలి రేపు అన్నాడు. నాకు పెద్ద డౌట్, బావా నేను కూడా రావచ్చా అంటాను. ప్రవేశం లేదా నీకు? నేను కూడా రావచ్చా బావా అంట. మరి 5 మంది మనం అందరం ఉండాలి కదా భయ్, గ్రూప్ ఉండాలి. డోలో కొట్టోళ్ళు కూడా, హార్మోన్ కొట్టోడు, గజ్జలు, ఇవన్నీ పోవాలంటే నిజం చెప్పు రేపు రావచ్చా అంటున్నా. అరే పోవాలరా భయ అన్నాడు. ఇక రాత్రి నాకు నిద్ర పడతలేదు. గుళ్ళే పోతామని, ఎప్పుడు పోతాం, ఎప్పుడు తెల్లారితే, ఎప్పుడు గుళ్ళేకి పోతామని. అయితే ఈ పరిస్థితులలో నేను అంతకుముందే దేవుడి మీద పాటలు రాస్తున్నాను, గుళ్ళలోకి పోవాలని. అనేక పాటలు రాయించినాయి, ఇట్లయినాయి పాటలు. ఈ పాటలు రాయాలంటే నీకు ఈ సినిమా ట్యూన్ మీద రాయొద్దు. అప్పుడు అన్ని సినిమా ట్యూన్ మీద రాస్తుంటే, ఏ సినిమా హిట్ అయితే ఆ సినిమా ట్యూన్ మీద రాసి, ఇది సొంతంగా రాయాలని శివుని మీద ఒక పాట రాసిన. ఇక సాయంత్రం తెల్లారింది, సాయంత్రం అయింది, సరిగ్గా 5 గంటలకు డోలకు అవి ఇవన్నీ చూసుకొని గుడికాడికి పోయినాం. గుడికాడికి పోయి ఇక గుడి లోపల కాలు పెడుతున్నాను నేను. గడప దాటుతుంటే ఆ యొక్క ఫీలింగ్, అది చెప్పరాని ఫీలింగ్ అనమాట. యుద్ధాన్ని గెలిచినట్టు కాదు అసలు. అంటే ఒక విధమైనటువంటి బాధ, సంతోషం అన్ని కలగా పులంగా నా మనసును కదిలించేసినాయి. ఇక బొమ్మనాడ రెడ్ కార్పెట్ మీద కూర్చున్నాక ఫస్ట్ 2-3 మామూలు పాటలు పాడినాక ఇక నువ్వు పాడరా అన్నాడు మా. అప్పుడు నేను పాట పాడిన, శివుని మీద రాసినటువంటి పాట. ఆ పాట ఏంటంటే, రా 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 శివశంకరా మము బ్రోవరా కరుణించరా, విలయ తాండవము ఆడే వీరశంకరా, ఉద్ర రూపమును దాల్చి వేగరావెరా, జగద్భయంకరా నాట్య సుందరా, జనని పార్వతితో మాకు దర్శనీయరా, రా 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 శివశంకరా మము బ్రోవరా కరుణించరా. ఈ పాట పాడుతుంటే పంతులు చూస్తుండ్రు, మీరు రోజు దూరం ఉండమంటుడు, ఎంత బాగా పాడుతున్నాడు అని నోరు తెరిచి చూసి, అరే ప్రతి సోమవారం అని తీసుకురంటారా అన్నాడు. నేను అప్పుడు అనుకున్నా కదా, అరే పాట నన్ను గుళ్ళోకి రానిచ్చింది, మళ్ళీ రమ్మంటుంది, ఈ పాట నన్ను ఎక్కడికో తీసుకుపోయేటట్టుందని మళ్ళా రేడియో స్టేషన్లో కూడా పాడాలి పాట. అప్పుడు బాలానందం, బాల వినోదం అని చిన్నపిల్లల కార్యక్రమం ఉంటుండే.
దాంట్లో పాడాలంటే ఆడికి పోయిన దాంట్లో రేడియోలో పాడిన. ఇట్లా 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 ఈ పాట అనేది నన్ను ఏంటంటే ఒక నాకు ఆయుధం అయిపోయింది అన్నిటికీ. ఓకే. ఇప్పుడు దేవుని మీద రాసినాను. ఈ మాస్టర్ జీ అనేది మీ ఆ. కలం పేరా, మీ పేరా, ఎట్లా ఈ పేరు? ఇది నేను అంటే నాకు చెప్పాను కదా, నా గుర్తింపు కోసం నేను అనేక అంశాలలో ఒక పోరాటం లైఫ్లో. ఉమ్, 8th క్లాసులో ఉన్నప్పుడు నేను స్వయంగా యానివర్సరీ డే అయితే ఇక ఆడికి 8th నుంచి వేరే స్కూల్కి పోవాలి. ఉమ్, పక్కనే హై స్కూల్ ఉంటుంది. దాంట్లో పోవాలనుకున్నప్పుడు ఇది లాస్ట్ మేము చదువుకున్న స్కూల్ త్రిశూల్ పార్క్ స్కూల్. దాని యానివర్సరీ చేసినప్పుడు నేను స్వయంగా ఒక డ్యాన్స్ కంపోజ్ చేసుకొని డ్యాన్స్ చేసిన. ఉమ్, షికారి డ్యాన్స్ అని. ఒకడు లేస్తాడు పొద్దున్నే లేచి ముఖం కడుక్కొని ఆయుధాలన్నీ తీసుకొని అడవికి పోయి చూసి పుల్లుని చూసి కొట్టుకొని వచ్చేటట్లుగా ఒక ఇదంతా డాన్స్. డ్యాన్స్ చేస్తే నేను డ్యాన్స్ ఆడడం చూడేసి అక్కడ రవీంద్రనాట్య కళా సమితి అని మా బొల్లారంలో పెద్ద సంస్థ. దాంట్లో నన్ను అరే భలే చేస్తున్నాడు వీడు, నన్ను మీరు చేస్తారా బాబు మా దాంట్లో ఉంటారా అంటే మనకు కావాల్సింది అది గుర్తింపు కావాలి అని చేస్తాను. చేసినప్పుడు అక్కడ మాకు జానపద నృత్యాలు నేర్పించడానికి దొరైరాజ్ అని, లక్ష్మణ్ అని, సంజీవ్ అని, తర్వాత నేను శాస్త్రీయ నృత్యం కూచిపూడి వేదాంతం జగన్నాథం శర్మ అని ఆయన సినిమాలో కూడా డ్యాన్సులు నేర్పించేవాడు. వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత నేను కొన్నాళ్ళకి నేను స్వయంగా స్కూల్స్లలో అక్కడిక్కడ నేర్పడం మొదలు. అందరు నన్ను మాస్టర్ జీ మాస్టర్ జీ మాస్టర్ జీ అని. అయితే ఒకనాడు ఏమైందంటే నేను 1976లో ఫుడ్ కార్పొరేషన్ ఇండియాలో డ్యూటీలో చేరినప్పుడు ఇక్కడ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు నాకు మా సార్ ద్వారా వాళ్ళు పరిచయం అయితే నన్ను వాళ్ళు ఈ శాఖను నడపమని పాటలు రాయమని వాళ్ళకి నేర్పియమని చెప్పి పిలుస్తా పోయినారు. ఈ క్రమంలోనే వాళ్ళు ఒక ఉగాది రోజు వసంత వీచిక అని ఒక పత్రిక తీసిరు, ఒక కవితా సంకలనం. నన్ను కూడా రాయమంటే నేను రాసిన, నా పేరుతోటి రాయబోయినా. పేరు పెట్టడం నాకు మాస్టర్ జీ మీ ఒరిజినల్ పేరు ఏంటి? చెప్తూ నేను శ్రీరాములు అని నా పేరు. ఓకే, శ్రీరామ్. నేను శ్రీరాములు అని రాస్తే అలా నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు, ఇట్లా పెడితే అది రూల్స్కి వ్యతిరేకం అవుతుంది, ఏం చేయాలబ్బా అంటానంటే నేను డ్యాన్స్ నేర్పించే అటువంటి సెంట్ మార్క్స్ హై స్కూల్ అని తాండూరులో ఆ టీచర్ ఎందుకు సార్ మేము అంతా పిత్రి ఎందుకు అవుతారు, మేమందరం మాస్టర్ జీ అని పిలుస్తున్నాం కదా, నువ్వు మాస్టర్ జీ పెట్టుకుంటే బాగుంటుంది అంటుంది. అప్పుడు నాకు వెలిగింది బాలు, వరే రామిగా గీమిగా అంటారు మాస్టర్ జీ అంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు మార్చుకున్న పేరు. ఓకే, అప్పటి నుంచి మాస్టర్ జీ. ఇప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధారు డ్యూటీలు అన్నిట్లలో మాస్టర్ జీ. ఓకే, సరే. ఈ సంఘం ఎప్పుడు పెట్టిరు? ఇది 1977లో పెట్టాను. ఎందుకోసం పెట్టాలనిపించింది సంఘం? ఇదే మా జాతులకు సంబంధించిన చైతన్యం. అప్పటికంతా విప్లవోద్యమాలకు సంబంధించిన పాటలు, ఇంకా అభ్యుదయ గీతాలు ఇవే ఎక్కువ వస్తున్నాయి. ఈవెన్ సినిమాలలో కూడా అప్పుడంతా ఎర్రజెండా ప్రభావం. ఎర్రజెండా ప్రభావం ఎవడు మన బాబాసాహెబ్ గురించి ఎప్పుడు చెప్పిన లేదు, ఏ పాట లేదు అప్పుడు. ఓకే, మొట్టమొదటిసారి నాకు ఎందుకు రాయాలనిపించింది అంటే నేను రాసిన పాట ఇది కాదు. మొట్టమొదలు 77లో మొట్టమొదటి రాసిన పాట రండి 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 కదలి రండి ఓ దళిత సోదరులారా, ఇలా పీడిత దీనుల్లారా, మీరు పెనలాగా ముంచుకు రండి భూకంపంలా చెలరేగండి అని 3 చరణాలతోటి ఈ పాట రాయడానికి గల కారణం ఏంటంటే బీహార్ రాష్ట్రంలో బిల్చి అనే ప్రాంతంలో ఒక 12 మంది దళితులని సజీవ దహనం చేశారు ఠాకూర్స్. అట్లాగే మన ఒక జైల్లో ఒక 4 దళితుల కళ్ళు బీకేసారు. అప్పుడు ఆ యొక్క పురుషం కోపం పట్టుకోలేక ఈ పాట రాసిన. పాడాలి, ఎడబడాలి, పాడాలంటే ఎక్కడ నాకు అవకాశం లేదు. నేనే ఒక సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా పాడాలని అప్పుడు పెట్టిన సంస్థ ఇది, దళిత కళామండలి. అప్పుడు అంటే మరి మీకు అప్పుడు సపోర్ట్ కానీ డబ్బులు కానీ ఇదంతా ఎట్లా? సంకల్పం ఉంటే అన్నీ వస్తాయి సార్. సంకల్పం ఉంటే అన్నీ వస్తాయి. అది నా జీవితంలో నాకు జరిగినటువంటి ఒక అనుభవాలు ఉన్నాయి. సో అట్లా ఫస్ట్ ఇది మెల్లగా మా బొల్లారంలో పెట్టిన సంస్థ. అక్కడ నుంచి ఈ సంఘానికి పేరు కూడా విశ్వజన కళామండలి. విశ్వజన కళామండలి తెలంగాణ సపరేట్ కాకముందు సపరేట్ అవుతుంది. ఇక అప్పుడు ఆంధ్రప్రదేశ్ దళిత కళామండలి ఉండే మనది. ఏముండే? ఆంధ్రప్రదేశ్ దళిత కళామండలి. ఇప్పుడు నో ఆంధ్ర నో తెలంగాణ.
ప్రపంచానికే మేము విశ్వజన కళామండలిని మార్చి దాన్ని తిరిగి రిజిస్టర్లో మార్పించాను. విశ్వజన కళామండలి పెట్టి. ఓకే. ఈ విశ్వజన కళా మండలి అంబేద్కర్ గురించి తర్వాత హక్కుల గురించి మాట్లాడాల్సిన విశ్వజన కళా మండలి మొత్తం ఇప్పుడు బీజేపీ వాళ్ళని తిట్టు మీనే పడ్డదని చెప్పేసి ఒక విమర్శ ఉంది. బీజేపీ వాళ్ళని ఒక్క పాట చూపెట్టండి బీజేపీ వాళ్ళని తిట్టినట్టు. నేను బీజేపీ వాళ్ళని ఎక్కడ తిట్టలేదే. మా బాబాసాహెబ్ సావుకు, మా బుద్ధుడి సావుకు, మా పూలే సావుకు, మా బహుజన పిత మాతామహుల సావుకు కారణమైనటువంటి మనువాదాన్ని తిడుతున్నా. ఈ మనువు అనేవాడు ఈ దేశపుడు కాడు అసలు. వాడు ఎక్కడికెళ్ళో మధ్య ఏషియా నుంచి, యూరోప్ తూర్పు యూరోప్ మధ్య ఏషియా నుంచి బతుకొచ్చినటువంటి జాతుల వారసుడు. వాళ్ళ ఆధిపత్యానికి నిలపడానికి వాళ్ళు అంటే యాజ్ఞవల్క స్మృతి, నారద స్మృతి, పరాశర స్మృతుల యొక్క అన్నింటిని క్రోడీకరించి వీడొక రాజ్యాంగం రాశాడు. ముదికి ముంత కట్టుకోవాలి, ముడ్డికి ఆకులు చుట్టుకోవాలి, మోస్తే ముంతల్ని వేయాలి, లేకపోతే మీరేమైనా అమ్మాయి దిక్కు చూస్తే కళ్ళు పీకేయాలి అని ఇట్లాగా అంటే కులానికి తగ్గట్టుగా గ్రేడియేషన్ చట్టాలను చేసినటువంటి దుర్మార్గుడు. దాని ప్రకారంగా ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పెట్టినాక కూడా దాన్నే తిరిగి పాటిస్తున్నటువంటి ధర్మాన్ని నాకు దాని మీద కోపం తప్పితే బీజేపీ వాళ్ళ ఏం లేదు. ఇప్పుడు ఏఐ టెక్నికల్లో ఉన్నామన్నా, ఏఐ కాలంలో ఉన్నాం. ఇంకా కులం ఎక్కడిది, ఈ ధర్మాలు ఎక్కడి, ఇవన్నీ ఏంటి అని ఎవరంటారు? ఇప్పుడు యువత ఆఫీస్లో ఉన్నాం, మాకు ఎక్కడ కులం లేదు, మళ్ళీ మీలాంటి వాళ్ళు పాటలు పాడి రెచ్చగొట్టి మా ఇద్దరిని విడగొడుతారు కదా. నువ్వు ఒక జాలకు పోయి ఇల్లు కిరాయి తీసుకో హైదరాబాద్లో. ఆ ఊర్లో కాదు, ఊర్లో అయితే ఇమ్మీడియట్లీ ఇవ్వడు ఇయ్యాడు నీకు. నువ్వు హైదరాబాద్లో పోయి ఫస్ట్ ఇంట్లో కిరాయి ఇస్తారని అడుగు. వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటిదో చూడు. బాబు ఇంత అద్దె ఇంత దీనిది ఇదంటాను అంటారా, లేకుంటే నీది ఏం కులం అని అడుగుతారా ఫస్ట్? కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. అరే కొంతమంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో కూడా కులం అడగరు బ్రదర్. కానీ మనిషి పోయే కంటే ముందే కులాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు నీ యొక్క వర్చస్సు, నీ ముఖఛాయని బట్టి నువ్వు ఏంటిగా చెప్పేస్తాను నేను. వాళ్ళు అట్లా తయారు చేశారు. వర్ణాశ్రమ ధర్మం అంటే బ్రాహ్మణస్య ముఖమాసు బాహురాజన్యకృత వైశ్య వరుదాస్య శూద్రాబ్ద పాదాయత అని అన్నారు. ఈ బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా, క్షత్రియులందరూ కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంటే ఇతర దేశాలకు వెళ్ళి వలస వచ్చినటువంటి ఆర్యులు, వారి సంతతి వారు, వాళ్ళ చెంచాలు పాలిస్తారు ఇప్పుడు. కాబట్టి ఆ ధర్మాన్ని పాటిస్తూ దానివల్ల మొత్తం భారతదేశం మూలవాసులని వాళ్ళ రాజ్యం గుంజుకుర్రు, వాళ్ళ హక్కులు గుంజుకుర్రు, వాళ్ళని ఇట్లా బతకమని శాసిస్తున్నారు. గొడ్డు మాంసం వాళ్ళే తిన్నారు మొదలు. గొడ్డు మాంసం తింటే ఇప్పుడు కొడతాం చంపుతాం అంటారు. మీరు తింటారా? మీరు తింటారా? అరే మనిషి అన్న వాడు అందరు తింటారు బ్రదర్. మీరు తింటారా అంటున్నా. మా బొయ్యి భీమన్న ఏమన్నాడు తెలుసా? కులం తెలియకుండా కనొచ్చు, కూర తెలియకుండా తినొచ్చు. గొడ్డు మాంసాన్ని మంచి కాయమే కొట్టిచ్చేసి నీకు కట్టిలి చేసి ఇచ్చేసి, మధు నీకు ఇది బ్రహ్మాండంగా తిను, ఇది నేను తయారు చేసిన, ఇది గొడ్డు మాంసం కాదు ఏట మాంసం అంటే తింటావా లేదా? నాకు తెలియకుండా తెలియకపోతే తింటాం. తింటారు కదా. అట్నే మేము కూడా తెలియకున్నప్పుడు తిన్నాము. ఇప్పుడు తింటలేరు ఎవడు. కానీ తింటారని మా మీద అపవాదు. మరి ముస్లిం రోజు తింటారు కదా, కీమా, ముట్టిలు, కబాబులు అన్నీ తింటారు కదా. అయ్యే సార్ బయటో మేరే సార్, మీరు రాష్ట్రపతి కావచ్చు, మంత్రులు కావచ్చు అంటే పక్కకు కూర్చోబెట్టుకుంటారు. మాది కూడా తింటే అని అంటారు అన్నవాడ. అంటే వాడు గట్టోడు, మేము ఎత్తోళ్ళము. ఇది కదా నీతి, కుహన నీతి కదా మీది. వాళ్ళని ఏమన్నారు మీరు? అంటే వాళ్ళని కూడా అనాలని చెప్తున్నారా? అనొద్దు, ఇవ్వండి అనొద్దు. మీరు తిన్నారు కదా, ఫస్ట్ మీరే తిన్నారు. ఫస్ట్ గోవిందు అంటే అర్థం ఏంటి తెలుసా? గోవింద్ అంటారు, గోవిందు అని తిరుపతిలోనే గోవిందు కాదు, గోవు యొక్క విందు. వాళ్ళు తినేది మందు కొట్టేది, సురాపానకం అన్నారు, మందు కొట్టడం అన్నారు. గోవింద అంటేనంటే వాళ్ళు తిని తాగి ఒక పశువులను వధించేందుకు క్రతువు నిర్వహించేసి వాళ్ళు దీనిని ఏంటంటే యజ్ఞయాగాల పేరు మీద గోవులను కోసుకొని తిన్నారు. మంచి మంచి లేత తొడేవాడు తినాలి, మెడేవాడు తినాలి అని రాసి పెట్టుకున్నారు మీ యొక్క వేదాలు ఉపనిషత్తులలో. మీరు తిని వదిలేస్తే మేము తిండికి లేక నకనాకాడు తినడం మొదలు పెడితే మమ్మల్ని మీరేమో అంటారు, మీరేమో గొప్పలా. ఇప్పుడు ఉందిగా సరిపోయేంత తిండి ఉందిగా. ఇప్పుడు సరిపోయేంత తిండి ఉంది కదా. ఎన్ని జాలాలు ఉందో చూపెడుతుపా.
రోడ్డు మీద చూపెడతా నీకు ఎంతమంది కూడు లేక బిచ్చం అనుకుంటారు. ఉమ్, మీ టీవీ వాళ్ళు ఏందంటే కాంట్రడిక్షన్ ఎట్లా క్రియేట్ చేయాలనేది మాట్లాడుతుంది తప్పితే ఉమ్. అసలు వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేయరు ఎందుకు బ్రదర్? ఎందుకు తెలియజేయమన్నా? ఇప్పుడు ఒక మాట వినండి, కావాల్సినంత తిండి ఉంది కదా, అవును. దగ్గర దగ్గర 1,00,00,000 మంది భారతదేశం ఉజ్జాయింపు 1,00,00,000 మంది ఇచ్చమనుకుంటారు. మరి ఎందుకు అడుకోవాలి వాళ్ళు? అంతే, కొంతమంది పని లేక కావచ్చు, కొంతమంది నిజంగానే ఆ లేక పని ఎందుకు కావచ్చు. లేదు? నేనేమంటున్నా, గోమాంసం తింటేనే బతుకుతారు అరే అనేది కాదు కదా. గోమాంసం కదా భయ్, ఎనీ మాంసం తినొచ్చు. ఈ మాంసం అనేది ఉమ్, ఏట మాంసం తినొచ్చు, గోమాంసం తినొచ్చు, అన్ని తింటారు. మీరు తిన్నారు కదా ముందు. ఉమ్, మీరు తిన్నప్పుడు లేని తప్పు మేము తింటే ఎందుకు వస్తుందో అని క్వశ్చన్ ఇది. ఓకే. ఇప్పుడు మీరు తిన్నారు కదా, మీ వేదాలలో కూడా రాసి పెట్టుకున్నారు కదా ఎట్లా తినాలి, ఏం చేయాలని. ఆ? ఉమ్. మరి మీరు తిన్నప్పుడు లేనిది మేము తినేటప్పుడు ఎందుకు వస్తుందో అంటున్నా. ఓకే, మీరు మాట్లాడుతున్నప్పుడల్లా, మీరు స్పీచ్ ఇచ్చినప్పుడల్లా మాది మూలధర్మం, మీది మనుధర్మం, మాది మూలధర్మం అంటుంటారు కదా. ఉమ్. అసలు ఏంది మూలధర్మం అంటే ఏంది? మాది పురాతన ధర్మం. ఆ, మాది పురాతన ధర్మం మాది. ఉమ్, వాళ్ళు సనాతన ధర్మం అంటారు. ఓకే. మీ ధర్మానికంటే కొన్ని వేల సంవత్సరాల ముందు పుట్టిన ధర్మం మాది. ఉమ్, మా దాన్ని కాపీ కొట్టి మీరు అన్ని మార్పులు చేసుకున్నారు కదా. ఉమ్. మా యొక్క ధర్మం లేదంటే మా దేవుడు శివుడు. ఆ? శివుడు దేవుడు అని ఒప్పుకుంటారు మీరు? ఆ? ఓకే. అరే దేవుడు, నువ్వు కూడా దేవుడవయ్యా. ఇప్పుడు ఈడ అట్లా చేస్తున్నావు. కాదు, విను, విను, మళ్ళీ ఒక అట్లా మాట కాదు. విను, విను, చెప్తే నేను ఇప్పుడు శివుడు దేవుడు, నేను నేను చెప్తా. కాదు దేవుడు. దేవుడు అంటే ఏంటిది మీనింగ్ తెలుసా నీకు? నేను కాదు దేవుని. అరే కాదబ్బా, ఉమ్. మీనింగ్ తెలుసా దేవుడు అంటే ఏంటో తెలుసా? ఏంటి? నీడ కూసుకున్నా, ఆ, వెనకాల పాము ఉంది, మీకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. మీరు మాట్లాడుతున్న మెల్లగా వచ్చి ఇట్లా లేచి పడగ నిలబడ్డది. సార్ సార్ లేవండి సూపర్ పాము వచ్చింది అంటానని లేపి అట్లా లాక్కున్నారు నన్ను. ఉమ్, ఒక మనిషిని కాపాడడానికి, ఒక మనిషిని రక్షించడానికి వచ్చిన వాడు దేవుడు అంటారు నా పరిభాషలో. ఉమ్. దేవుడు అంటానంటే కిరీటాలు, బాణాలు, శూలాలు ఇవి దేవుడు కాదు. ఒక మనిషిని రక్షించడానికి, ఒక మనిషిని కాపాడడానికి వచ్చినటువంటి వాడు దేవుడు. మీరు మొక్తారా అన్న దేవుని మొక్తారా? అంతగా నేను ఏ దేవుని మొక్తారు? బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ దేవుడా? దేవుడు నా దృష్టిలో. ఉమ్. ఉమ్. ఇంకా ఈ రాముడు, కృష్ణుడు, తర్వాత ఈ దేవుళ్ళను. వీడు మా దేవుడు శివుడయ్యా. మా ఉమ్, తాత ముత్తాతలు ఆయన్నే కొలిచారు. నేను కూడా కొన్ని దినాలు ఏంటంటే చిన్నప్పుడు ఉపవాసాలు ఉన్నా, దేవుని మలిసిన, అన్నీ చేసిన. నాకు శివుడు అంటే ఇష్టం. శివుడు ఏంటంటే ఆయన సైంటిస్ట్. ఉమ్, కృష్ణుడు, విష్ణువు ఏంటంటే ఆర్టిస్టులు అందరూ. ఓకే. ఆ? ఆ, శివుడు ఏంటిదంటే ఆయన ఒక ఇంజనీర్. నీళ్ళని మలిపి, పొలాలకు మలిపి, పంటలు పండించి ఇచ్చేయడానికి, అందరికి అన్నం పెట్టడానికి ఉన్నటువంటి గొప్ప భగీరథుడు శివుడు. శివుడు ఏంటంటే అందరినీ కాపాడినవాడు. ఉమ్. అంటే శివుడు మా దేవుడు. శివుడు ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు కాదంటారు? నా దృష్టిలో కాదు, ఓకే. వాళ్ళకి దేవుడు. ఎవరికైతే వాళ్ళని కాపాడడానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి దేవుడు వేరే, మా శివుడు వేరే. మా శివుడు ఇంకెవరెవరు మీ దేవుళ్ళు? మా శివుడు ఉంది. శివుడు, మా బాబాసాహెబ్, మా బుద్ధుడు, ఉమ్, మొన్న వచ్చిన కాశీరామ్, ఉమ్, మా అంతకుముందున పూలే, వీళ్ళందరూ మా దేవుళ్ళే. ఓకే. మీరు మాయావతితో పనిచేసిరు, కాంశీరామ్తో పనిచేసిరు, వీళ్ళందరితో పనిచేసిరు కదా. ఇంత ఈ జర్నీలో ఉమ్. ఏం ఏం తెలుసుకున్నారన్న, ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? సమాజానికి ఏం చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేస్తారు, మేమే అంటే మేకలా ఉంటే బలిస్తారు భయ్. మీరు పులుల్లాగా ఉండాలన్నారు. పులుల్లాగా ఉండడానికి ఆయన ఇచ్చిన సిద్ధాంతం, ఆయన ఇచ్చిన రాజ్యాంగం కాపాడేటువంటి బాధ్యతల కోసం నేను సమాజంలో చెప్తా ఉన్నాను. ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు కాదంటారని? కాదంటారా? రాజ్యాంగాన్ని ఎవరు మంచ్ ఆఫ్ కాదంటారు? థాట్స్ అని ఒక పుస్తకం వచ్చింది, ఓకే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసిన ఆయన, గోల్వాల్కర్ గారు. ఆయన ఏం రాశాడంటే ఈ దేశము మన ఆధిపత్యమే ఉండాలంటే ఇక్కడ ఫస్ట్ కమ్యూనిస్టులు, రెండోది ముస్లింలు, మూడోది క్రైస్తవులు, నాలుగోది దళితులు మన చెప్పు చేతలలో ఉండాలంటే ఈ రాజ్యాంగం ఉండొద్దు. ఉమ్, వాళ్ళ రాజ్యాంగం ఏంటంటే మనుశాస్త్రాన్ని, వాళ్ళకి కావాల్సింది మనుధర్మం అట. మరి అంతకుముందు మనుధర్మమే ఉన్నప్పుడు మరి ఈ ధర్మాన్ని ఎందుకు తెచ్చారు? మీ బ్రాహ్మణ నాయకుడు అయినటువంటి మీ పండిత్ జవహర్ లాల్ ఎవరు కానీ వీళ్ళందరూ తీసుకొచ్చారు కదా. అప్పుడు అంతా బ్రాహ్మణులు కూడా ఉన్నారు కదా, పార్లమెంట్లో బ్రాహ్మణులు ఉన్నారు. ఆయనను యాక్సెప్ట్ చేసిరు. ఆయన స్పీచ్కి అందరు కిన్నులైపోయి, ఈయన కదా నిజమైనటువంటి దేశభక్తుడు, ఈయన రాస్తే కరెక్ట్, ఈ దేశం సుభిక్షంగా. ఇప్పుడు దేశం సుభిక్షంగా ఉండడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రాజ్యాంగాన్ని మీరు వద్దనుకుంటుంటే ఏంటంటే మా ఈ దేశం మాది అసలు, ఉమ్, ఈ దేశానికి మూలవాసులం మేము. మీరు ఎక్కడికెళ్ళో బతకొచ్చారు,
బతుకొచ్చి ఇప్పుడు మీరు తెలంగాణ వచ్చింది బ్రదర్. తెలంగాణ ఒక రాష్ట్రంగా రాష్ట్రం. ఎందుకు వచ్చింది? ఆంధ్రోళ్ళు వచ్చిర్రు, మా హక్కులు నీళ్లు నిధులు అని దోపిడీ కొట్టుకపోతారని ఎత్తురని ఓ వచ్చింది. మహానుభావుడు అనేసి మొత్తం ఏందంటే వాళ్ళని నిలగొట్టడానికో వాళ్ళని ఇంకోటి చేయడానికో మొత్తం రాష్ట్రాన్ని తెచ్చారు. మరి వాళ్ళు మన భారతదేశంలో కూడా తెలుగు వాళ్ళే కదా, వాళ్ళని ఎందుకు వాళ్ళని వేరు చేసింది? అంతే, ప్రాంతంలో ఉన్న వాళ్ళని దోపిడీ ప్రాంతం అని చేస్తారు. కాదు, దోపిడీ ఎక్కడ జరుగుతుందంటే కొందరు కులాల పేరు మీద, కొందరు మతాల పేరు మీద, కొందరు ప్రాంతాల పేరు మీద దోపిడీ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవడెక్కడ ఉంటే బాగుంటుంది అనేది. వీళ్ళు బయటికి వెళ్ళి బతుకొచ్చినాడు. బిచ్చగానికి హక్కులు ఉంటాయి కదా, బిచ్చగాడు వచ్చిండు ఒక మాట, ఇక్కడ బతకడానికి వచ్చిండు. మా హరప్ప మోహజదార నగరాలను చూసి అరే ఏమైనా బ్రహ్మాండం, అప్పుడే డబుల్ బిల్డింగ్లు. ఇప్పుడు సనాతన ధర్మంని పాటించే వాళ్ళంతా బిచ్చగాళ్ళు అంటారా? ఎవరు? ఇప్పుడు అంటున్నారు కదా, బిచ్చవాళ్ళకి హక్కు, బిచ్చగాళ్ళకి హక్కులు అరే ఉన్నాయని. బిచ్చగాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి బ్రదర్. ఉమ్, నీకు బిచ్చగాళ్ళ దగ్గర కొందరికి వడ్డీలకు ఇస్తారు వాళ్ళు. అవును. ఆ, అట్లా వీళ్ళు ఏంటంటే బతుకొచ్చినోడికి ఎవరికైనా ఏంటంటే ఈ దేశంలో ఉన్న, ఇప్పుడు నువ్వు ఇంటి ఓనరు, నీ ఇల్లు, నీ ఇంట్లో నేను కిరాయికి ఉన్నాక 11 ఏళ్ళు అయింది. 11 ఏళ్ళు చట్టం ప్రకారం ఏంటంటే ఇంట్లోకెళ్ళి కాల్ చేయమన్నా ఇష్టం ఉంటే కాల్ చేయాలి, లేకుంటే నువ్వు ఇంట్లోకెళ్ళి కాల్ చేయమన్నావు అనుకో, ఇటు బోనేలు నేను బోను బాయి, ఇది నా ఇల్లు అంటే నువ్వు ఊరుకుంటావా? మెడబట్టి అవతలకు నెడతాం. అదే చేయమంటున్నాను నేను. వాళ్ళని ఎలగొట్టొద్దు. ఉమ్, మీరు మనిషిలాగా ఉండి మానవత్వంతో ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ అభిమానంతో బతకడం నేర్చుకోమని చెప్తున్నాం. ఉమ్, వాళ్ళు దోస్తులాగా ఉండండి అయ్యా, శత్రువులాగా ఏంది మీరు? మమ్మల్ని ఈ మా దేశం బతుకు, నువ్వు నల్లగా ఉన్నావు, నీ లప్పెడు ముక్కు, నువ్వు పొట్టుకున్నావు, నువ్వు మా యొక్క దాసుడవు దస్యుడవు, నువ్వు మాకు బానిసలాగా పనిచేయాలి, మా గడ్డలు గీయాలి, గుడ్డలు ఉతకాలి, మా పీతిరి ఎత్తేయాలంటే ఇది ఇది తప్పు కదా. అందుకోసానికే ఎవడు చేసుకునే వాళ్ళు చిన్నాడు, ఎవడు పని వాడు చేసుకోవాలి, ఎవడంటే ఇంకోళ్ళతో ప్రేమగా ఉండాలి, అప్పుడు ఉంటేనే ఎవడైనా బతకడానికి ఇష్టపడతాడు, ఇష్టంతో వాడిని దగ్గర తీస్తాడు. కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడికెళ్ళో బతకొచ్చి మమ్మల్ని ఈ దేశంలో పరాయి వాళ్ళలాగా, మా కాందిశీకుల్లాగా చేసి మా రాజ్యాంగం ఉంచుకొని మీరు మా మీద పెత్తనం చేస్తారు. మా పురాతన ధర్మం ఏంటంటే మా తాత ముత్తాతల 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 ముత్తాత జాంబవంతుడు వెళ్ళిన రాజ్యం ఇది. ఉమ్, జంబూ దీపకల్పే జాంబవంతే భరతవంశే భరతఖండే అని మీ పెళ్లి మంత్రాల వల్ల చదువుతారు. మేము మర్చిపోయినా కూడా మీరు మర్చిపోలేదు, మర్చిపోతే అది వాయిస్తారని తెలుసు. పెళ్లిళ్ళు చేసేటప్పుడు బ్రాహ్మణులు ఏం చదువుతారు విన్నావా? జంబూ దీపకల్పే జాంబవంతే భరతవంశే భరతఖండే అని చదువుతారు. అంటే ఇది భారతదేశం అనేది మాది కదా, మా దేశం. మీరు బతుకొచ్చినలాగా ఉంటే సంతోషంగా ఉండే, బతుకొచ్చిన మా మీదనే పెత్తనం చేస్తారు. కానీ మీలాంటి వాళ్ళు ఇట్లా ఉపన్యాసాలు ఎంచుకుంటూ కొంత చైతన్యపరుచుకుంటూ సమాజంలో మీరు ఇప్పుడు 50 ఏళ్ళు అంటే మీ జీవితాన్ని మొత్తం త్యాగం చేసిరు సమాజానికి. అవును. మీరు ఇంత త్యాగం చేసినా కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లా అంటే సినిమాల ప్రభావం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మళ్ళీ మీరు కన్న కళల్ని ఎక్కడో దూరం అవుతున్నట్టు మీకు అనిపిస్తలేదన్నా? బ్రదర్ ఇప్పుడు ఎవరి ప్రయోజనాలను వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు సనాతన ధర్మం అని మొన్న ఈ మధ్యలో అంటారు, అంతకుముందు హిందూ మతం అన్నారు, అంతకుముందు ఏమంటారంటే వైదిక మతం అన్నారు. రకరకాల వాళ్ళకి అవసరాలు ఉన్నట్టుగా మార్చుకుంటూ వస్తారు. అవును. మమ్మల్ని కూడా నీచులు మ్లేచులు నిషాదులు అన్నారు. ఆఖరికి ఏంటంటే గాంధీ హరిజనుడు అన్నాడు. అంటే అది హరిజనుడు అంటే చాలా చెడ్డ పదం అని అంటుంటే దాని పేరు తీసి దళితులు అన్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నాడు, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఓబీసీలు అన్నాడు, బీసీలు అన్నాడు. వీళ్ళందరి దేశ మూలవాసులు, ఇక్కడే పుట్టి ఇక్కడే బొరిగి దేశానికి రామాయణ మహాభారతాలను, హరప్ప మొహంజదారో నగరాలను ఈ దేశానికి సస్యశ్యామలంగా ఉండడానికి పంటలు పండిస్తున్నట్టు. మరి ఎప్పుడైనా దుక్కు దున్ని మొక్కలు అటు పంటలు తీసినోడు ఎవడన్నా ఉన్నాడా? పంతుల పనులు చేసేటోళ్ళు చేయమని మరి దుక్కు దున్నాలి, మొక్క నాటాలి, అన్ని తీయాలి, గాది విప్పుకొని వాళ్ళ సొంతంగా దేవుళ్ళని మాకు పరిచయం చేయమని. లేకపోతే మేమేమో పంటలు పండియాలి, కష్టం చేసి చెమట తీసి ఒడిచి పంటలు పండియాలి, మేము గాదెలు నింపాలి, మీ గుమ్ములు నింపాలి, అది తినుకుంటా మళ్ళీ ఏమంటారు మేము పండించిన పంటలు మమ్మల్ని ముట్టుకోవద్దు అంటారు. ఇది ఎక్కడ న్యాయం బ్రదర్? ఇంత నీచమైనటువంటి ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? కాబట్టి ఏంటంటే ఇలాంటి నీచత్వాన్ని క్లియర్ చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్, ఆనాటి బుద్ధుడు, ఆనాటి బసవేశ్వరుడు, ఆనాటి ఇంకా అనేక మంది పోరాటం చేసిన ఈ మహనీయులు అంటే వాళ్ళ భాషనే నేను చెప్తా ఉన్నాను.
ఆ, మీరు ఏదో బర్రె మీద కూడా పాట రాసినట్టున్నారన్న, ఆ. ఒక్కసారి పాడండి. ఆ బర్రె మీద అంటారంటే వీళ్ళు ఏమంటారు, గోవు చాలా గొప్పది, బర్రె చాలా పనికిరాంది అన్నట్టుగా అంటారు కదా, కలర్ని బట్టి అది కూడా. ఓకే. బర్రెలు ఎట్లుంటాయి, నల్లగా ఉంటాయి కదా. అవును. నల్లగుంటోళ్ళు అంటే ఈ నల్లగుండే మనుషులు, నల్లగుండే జంతువులు. నీకు బలి అంటారంటే నల్ల మేకని తేరా, నల్ల మేక నల్ల పొట్టేలు అంటారు, నల్ల కోడి కావాలంటారు. నల్ల అంటారంటే బలి ఇవ్వడానికి పనికొచ్చే జాతి ఏది అంటారంటే నలుపు. నల్లగా ఉన్నాడనుకో ఈయన బలి ఇవ్వచ్చు, నల్లగా ఉందనుకో మేకని బలి ఇవ్వచ్చు, నల్లగా ఉందనుకో కోడిని బలి ఇవ్వచ్చు. ఈ నలుపు అనేది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ తెల్ల ఎంటికలు వస్తే అద్దం ముందు కూర్చొని డై వేసుకొని కలర్ మొత్తం వేసుకుంటారు. నల్లగా చేసుకుంటారు. అవును. మరి మీరు నల్లగా ఉన్న తెల్ల ఎంటికలు వస్తే తెల్లగానే పెట్టుకోవాలి కదరా భయ్. నేను అందుకేమనంటే నలుపు గొప్పగా ఉంటుంది. నల్లగా ఉన్న పిల్లకి పెళ్ళి అవుతుంది అనుకో, మన దగ్గర ఎక్కడంటే ఆ పిల్లకి ఏదో కాటికి పెడతారు, ఇంకా అందంగా కనబడుతుంది. అంటే నలుపు గొప్ప, తెలుపు రోగం అని ఒక పాట రాశాను ఇంగ్లీష్లో. ఆఫ్రికా వెళ్ళినప్పుడు సౌత్ ఆఫ్రికాలో జాతుల సంస్థ మీటింగ్ వెళ్ళినప్పుడు రాశాను. బ్లాక్ ఈజ్ బ్యూటీ, బ్లాక్ ఈజ్ బ్యూటీ, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్వీటీ. అరే బ్లాక్ ఈజ్ బ్యూటీ, బ్లాక్ ఈజ్ బ్యూటీ, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్వీటీ. ఓ మై డియర్ please me here, oh my dear, please me here. These words are say it's my duty. Ah, ah. Black is beauty, black is beauty. The word itself is very sweet. నలుపు అందం తెలుపు రోగం అని చెప్పిన. తెల్లగున్న వాళ్ళంతా స్టైల్గా పెడతారు కదా, అరే అది పాండు రోగం లాంటిది అరే భయ్, తెల్లగా ఉండడం గొప్పతనం కాదు, నల్లగా ఉంటేనే గ్రేట్ అని చెప్పి ఈ నల్లగా ఉండేటోళ్ళు కూడా ఏంటంటే ఈ బర్రెని తక్కువ చేసారు, గోవుని ఎక్కువ చేసారు. ఇప్పుడు అంతా ఇలా దొరికే పాలన్నీ గేదె పాలే, ఇలా ఆవు పాలు అంటని చెప్పేసి చెప్తారు కదా, అంత మోసమే. ఆవులు ఎన్ని ఉన్నాయి కదా, గేదెలు ఎన్ని ఉన్నాయి, నువ్వు లెక్క తీసుకో, పాలు ఏవి ఎక్కువ వస్తున్నాయి, బర్రెలు ఎక్కువ ఉంటాయి. మరి అటువంటిప్పుడు తెలంగాణ బర్రె పాలు తాగుతూ బర్రెకు సంబంధించినటువంటి విషయం గోపాలు అంటే నేను ఏమన్నానంటే ఈ ఎందుకు వ్యత్యాసం, విలువలు ఎందుకు మార్చారు మీరు. నేను ఏమన్నానంటే ఆవు తినేదదే గడ్డి, బర్రె తినేదదే గడ్డి, ఆవు తినేదదే గడ్డి, గేదె తినేదదే గడ్డి. ఆవుది పేడన్నరు నీచులు నికృష్టులు, బర్రెది పెండన్నరు నీచులు నికృష్టులు. ఆవు దాగెదదే నీళ్ళు, గోవు దాగెద సరే ఆవు దాగెదదే నీళ్ళు, గేదె దాగెదదే నీళ్ళు, ఆవు దాగెదదే నీళ్ళు, గేదె దాగెదదే నీళ్ళు. ఆవుది గోమూత్రమన్నరు నీచులు నికృష్టులు, గేదెది ఉచ్చన్నరు నీచులు నికృష్టు. ఇట్లా విలువలు చేంజ్ ఆఫ్ వాల్యూస్. అది నీళ్ళే తాగుతుంది, ఇది నీళ్ళే తాగుతుంది, కానీ అది పోస్తేనేమో మూత్రం అట, ఇది పోస్తేనేమో ఉచ్చనట. అంతే, భాష మారిపోయింది, చూసే విధానం మారిపోయింది, మార్చిండ్రు వాళ్ళు. అంతే అదే. ఇప్పుడు ఉదాహరణకి గుడ్డు గుడ్డు ఇప్పుడు అందరు తింటారు కదా, గుడ్డేమో వెజిటేరియన్, గుడ్డులకి వచ్చిన తల్లేమో నాన్ వెజిటేరియన్. అంటే ఇదేమంటారంటే ఇంత మోసపూరితమైన వాదం ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో? అదే ఇది కుహనవాదం అంటారు, హిపోక్రటిక్. ఓకే సరే, ఈ మధ్యకాలంలో బీసీ ఉద్యమం చాలా తెరమీనికి వచ్చింది, బలపడుతున్నటువంటి సందర్భం, ఇంకా కూడా త్యాగాలకు సిద్ధపడుతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఎందుకంటే మొన్న రీసెంట్గా చూసుకుంటే ఈశ్వరాచారి తన ప్రాణాలని త్యాగం చేసినటువంటి పరిస్థితి. వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు అర్థం కావడం లేదు, చారీలు ఎందుకు చంపబడుతున్నారు, సస్తూరు. అక్కడనేమో మన శ్రీకాంతాచారి, అవును, తెలంగాణ ఉద్యమంలో ఆయన సేమ్ మళ్ళీ ఆయన కూడా పెట్రోల్ పోసుకొని ఈయన కూడా పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. అంటే చారీలకు ఏమైనా చెప్తారు, ఆ దేవుడు చెప్తున్నాడు, అరే చారీలు మీరు వస్తేనే వీళ్ళకి రాజ్యాలు వస్తాయి. నాకైతే అర్థం కావడం లేదు. వినండి, ఎవరు చనిపోతే ఉద్యమాలు సక్సెస్ కావు, పోరాటం చేస్తే సక్సెస్ అవుతుంది. ఈ శక్తి చాలా గొప్పది. 52% అని మీరు అంటారు కదా. మనం ముందుగా ముఖ్యంగా ఈ బీసీలకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్సీలతోటి వీళ్ళు కలవకుండా, ఓకే, ఎస్సీల నాయకత్వాన్ని ఒప్పుకోకుండా, ఎస్సీలతోటి డీ క్యాస్ట్ కాకుండా వీళ్ళ ఉద్యమాలు సక్సెస్ కావు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, ఇక్కడ
ఒక సాకలాయన ఉన్నాడు మన తెలంగాణలో. ఈ సాకలాయనని తీసుకుపోయి కేరళలో ఎస్సీ కులంలో పెట్టిర్రు. తర్వాత గౌన్లాయనని తీసుకుపోయి అదే కేరళలో ఎస్సీ కులంలో పెట్టారు. ఇక్కడ ఎవడన్నా బెస్తోడు ఉండేవాడిని తీసుకుపోయి తమిళనాడులో ఎస్సీ కులంలో పెట్టారు. ఇక్కడ ఎవరైనా ముదిరాజు ఉంటే మధ్యప్రదేశ్లో ఎస్సీ. ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు చేసి పెట్టారు. మీరు ఈ ఎస్సీలతోటి ఐడెంటిఫై కాకుండా మీరు కూడా మనవాదులాగా తయారై ఎస్సీల దగ్గర రావద్దు అన్నట్టుగా అనుకుంటే ఎట్లా వస్తుంది మనకు బీసీల రాజ్యం ఎట్లా వస్తుంది? బీసీలది కూడా రాజ్యం అనేది వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కూడా పైకి రావాలంటే ఎస్సీలను ముందుగల వాళ్ళు కలుపుకొని ఉమ్మడిగా ఉద్యమం చేస్తే ఓట్లు వేస్తే అయిపోతాయా? మీరు మా తెరచాటు పోయి ఓటు పుద్దుకోవడానికి పెద్ద ఇదా? మనకు ఆ సొయ్యి లేకుండా సొయ్యి లేనటువంటి వాళ్ళని చేస్తారు. కాబట్టి ఆ సొయ్యి వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఉద్యమాలు నిర్మాణం చేయండి. అంటే ఎస్సీల అధికారాన్ని అంటే ఎస్సీలు నిర్మాణం చేస్తే బీసీలు కాదంటున్నారా? ఎందుకు కలుపుకుంటలేదు? ఎస్సీలకు బీసీలకు ఎక్కడ పడట్లేదు? చెప్తానేనండి. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు మీరు బీసీలు కూడా వచ్చి ఈ దాంట్లో మీ యొక్క షేర్ తీసుకోవాలంటానంటే నువ్వెవడోరా భయ్, మేము బీసీలం, మేము బాబల తర్వాత బాబల టైప్ మాది, మేము రామంటారని వ్యతిరేకించిన వాళ్ళు. అయినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకు ఇన్ని హక్కులు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అడగకున్నా కూడా దాన్ని పెట్టాడు దీంట్లో రాజ్యాంగంలో. తర్వాత ఆయన ఎవరు పెద్దగా పట్టించుకోరు. మీ బీసీలకు 33% రిజర్వేషన్ కావాలి లేడీస్ కానీ అడుగుతారు. అది మా కాంశీరామ్ గారు 41 రోజులు ఢిల్లీ బోర్డ్స్ క్లబ్ దగ్గర మొత్తం ధర్నా చేస్తే ఆనాడు భయపడి వీపీ సింగ్ మండల్ కమిషన్ అనౌన్స్ చేసింది. మరి అన్ని ఎస్సీలు చేస్తారు, బీసీలు ఏం చేస్తారా? రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం వచ్చింది గుజరాత్లో. వస్తే ఆ పోరాటాన్ని సమర్థిస్తూ పెద్ద ర్యాలీలు తీసాడు బీసీలు. లకిడికా పూల్ దగ్గర బస్సులలో మొత్తం అద్దాలను కొట్టి అంటే వాళ్ళకు వచ్చే రిజర్వేషన్ కూడా వద్దని ర్యాలీ తీయడానికి ఏ ధర్మం వాళ్ళని ప్రొవోకేట్ చేస్తుంది చెప్పు? ఇప్పుడు బీసీలకు మనం మనవాదం దృష్టిలో అందరం శూద్రులమే. అందరు కాదయ్యా, రెడ్డిలు, రావులు, వెలమలు అందరు శూద్రులే. అందరం శూద్రులు. మరి ఎందుకు వీళ్ళు కలవలేకపోతున్నారు? కలవకూడదు కాదా బాబు, కలిస్తే రాజ్యం పోతుంది వాళ్ళది. కలవకుండా ప్రయత్నాలు చేయాలంటేనే కదా అన్ని ఇన్ని పెట్టరు. ఈడ ఎస్సీలల్లా ఉన్నోడేమో పక్క రాష్ట్రంలో ఎస్టీ అవుతాడు. ఈడ బీసీ ఉంటే ఈడ బీసీ ఈ మన కట్టడాలు కట్టేటువంటి వడ్డరోళ్ళని ఈడ బీసీలు పెట్టిరు. మీరు కర్ణాటక రాష్ట్రంలో ఏం చేసారు? వాళ్ళని ఎస్టీ. ఇక్కడ నేను చెప్పిన కదా శాఖలోళ్ళకి ఏముంది, గౌన్లోళ్ళకి ఏముంది, అక్కడ ఎస్సీలు. తమిళనాడులో బెస్తోళ్ళు ఎస్సీలు, ముదిరాజులు మధ్యరాష్ట్రలో మధ్యప్రదేశ్లో ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు చేశారు కదా. మనం అందరం ఒకటే. ఇప్పుడు మన గొల్లోళ్ళు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా యాదవులే. మరి మనం అట్లా కావచ్చు కదా. ఇంతెందుకు మోడీని ఒకటే అడుగుదాం భయ్, ఏమంటున్నంటే ఆయన ఏమంటున్నా, ఒకటే రాజ్యం, ఒకటే రాజ్యాంగం, ఒకటే ఓటు, ఒకటే జిఎస్టీ అంటుండు కదా. ఈయన అన్నీ చేయగలుగుతున్నాడు, చాలా గొప్పవాడు విషయాలల్లా. మరి ఒకటే కులం పెడితే బ్రాహ్మణ్, పెడితే లేకుంటే బంగి. బంగి అంటే పాకి పని చేస్తలే, రోత పీతులు అవన్నీ ఎత్తేస్తూ ఉంటారు కదా. ఆ కులం అన్న పెట్టి ఈ కులం అన్న. ఇన్ని కులాలు ఎందుకు? 3600 కులాలు ఎందుకు? మరి నిజంగా నీకు దేశభక్తి ఉన్నట్టయితే ఈ దేశం ఒకటిగా ఉండాలంటే కులాన్ని తీసేయి, ఒకటే కులం పెట్టు. కులం కూడా వద్దు, ఒకటే పెట్టు, వర్గం పెట్టు. ఏదన్నా పెట్టకుండా ఇంకా దాన్ని ముక్కలు ముక్కలు చేస్తూ కొత్త కొత్త దేవుళ్ళను పుట్టిస్తూ ఇలా చేస్తుంటే దేశంలో ఐక్యత అనేది వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఎవడో పుల్ల పెడతాడు. ఒక జెనెటిక్ డిజార్డర్ అని ఉంటుంది మెడికల్లో. క్రిములు ఈ సూక్ష్మజీవులు అనేటి లోపడిపోకుండా ఇంత గట్టిగా ఉంటే పోవు, లూజ్ ఉంటే అలా పోతాయి అన్నమాట. జెనెటిక్ డిజార్డర్. మొన్న వచ్చినటువంటి కరోనా అయితే ఇది ఇంకోటి అయితే ఇది ఇంకోటి అయితే. నీ లోపల బలమైన శక్తి ఉండాలంటే ఒక్కటి ఉండాలి. ఒక్కడు ఉండేటువంటి ఒకటే కులం పెడతారా? పెట్టిస్తారా మీరు? పెట్టలేరు. అట్లా అన్నమాట. ఏందనంటే ఈ దేశంలో కులాన్ని నిర్మూలించమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. ఎనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్. అట్లా మీ జర్నీలో ఈ సమాజం మారదు, చెత్త సమాజం అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించదు, మారుతుంది.
ఉమ్, సమాజంలో మార్పు అనేది చాలా స్లోగా ఉంటుంది, నీకు కనబడదు. నీ గడ్డము ఇప్పుడు గోరు పెరుగుతాయి బ్రదర్. ఈ గోర్లు ఇంత పొడుగు నాకు ఇది ఒక్కసారి అయితే రోజుకి ఇంత పెరుగుతుంటాయి. అవును. కట్ చేసినా కూడా వస్తూ ఉంటాయి. ఈ విప్లవం అనేది, మార్పు అనేది ఏదైనా కూడా వస్తూనే ఉంటుంది. ఉమ్, ఒకప్పుడు మూతికి మొత్తం ముడ్డికా కట్టుకొని 200 సంవత్సరాల క్రితం ఈ పీష్వాలు మమ్మల్ని మొత్తం కుక్కల కంటే హీనంగా చూసిరు. మరి జ్యోతిబాబులు వచ్చిండు, అంత చేసిండు ఆ మహానుభావుడు పుణ్యమని బ్రహ్మాండంగా ఆ మూతికి ముంత పోయింది, ముడ్డి కాకపోయింది, అన్ని పోయినాయి, మనిషిలాగా తయారైంది కదా. అట్నే ఎవరు పోరాటాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మన బీసీలో ఉద్యమం చేస్తుండు ఉదాహరణకి. ఉమ్, 1 ఆర్ అదర్ డే, ఒకరోజు కాకుండా ఇంకో రోజు ఆయన ఉద్యమానికి సంబంధించిన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. పోరాటం చేయాలి. అవును. అది ఇప్పుడు విప్లవం విప్లవం అనుకుంటే అడవిలలో పోయిర్రు. అవును. ప్రభుత్వం ఏమంటుంది? చచ్చిపోతారా లొంగిపోతారా అంటుంది. చంపబడ్డోళ్ళు చంపబడుతున్నారు, లొంగిపోయేటోళ్ళు లొంగిపోతున్నారు. అవును brother. అసలు వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేసినట్టు, రాజ్యం ఎందుకు ఎవరిది? పోయిర్రు, రాజ్యం ఎందుకు ఎవరిది? వస్తుర్రు? రాజ్యం వాళ్ళది, చంపేటోళ్ళది రాజ్యం కదా. అవును, ఒకటో వాళ్ళకి వేసినాం మనం. వాళ్ళకి వేసినాయి కదా. మరి సిగ్గుసరం ఉండాలి కదా మనకు, మనోళ్ళకు. కాంశీరామ్ లాగా ఏమన్నాడంటే, కాంశీరాము ఉమ్, నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినటువంటి ఓటుకు గొప్ప ఒక బుల్లెట్ కంటే బ్యాలెట్ కంటే బలమైనటువంటి, బుల్లెట్ కంటే బలమైన ఆయుధం బ్యాలెట్. బ్యాలెట్. అవును. బ్యాలెట్ తోటి మీరు రాజ్యం తెచ్చుకోవచ్చు అన్నాడు. వాళ్ళకు అప్పటిదాకా వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఇప్పుడు చెప్తారు అంబేద్కర్ గురించి. వాళ్ళు చెప్తూ వామపక్షాలు ఇప్పుడు ఒప్పుకుంటారు అంబేద్కర్ని. ఒకప్పుడు ఈయన దేశద్రోహిలాగా చూపెట్టినటువంటి వాళ్ళే ఈ వామపక్షాల వాళ్ళు. ఉమ్. ఇప్పుడు అంబేద్కర్ గురించి మీరు అంబేద్కర్ ఉద్యమంలోకి రండి, జనజీవితంలోకి రండి. వాళ్ళు ఒప్పుకోరు కదా అంబేద్కర్ని. బూటకపు రాజ్యాంగం అంటారు కదా. బూటకపు రాజ్యాంగం అంటే మీరు కూడా బూటకం ఎన్కౌంటర్లు పోతూనే ఉంటారు, మరి ఏం చేస్తాం. ఉమ్, ఇప్పుడు వాళ్ళు చేసేది బూటకం ఎన్కౌంటరే కదా. అవును. లొంగిపోమన్నారు, అది చేసి లొంగలను చంపేస్తున్నారంటే బూటకం ఎన్కౌంటరే కదా. అవును. మరి అంతే ఉంటుంది. బూటకపు రాజ్యాంగం అని మీరు అన్నారు కాబట్టి ఈ బూటకపు ఎన్కౌంటర్. సో వాళ్ళకేం చెప్తారు, రాజ్యానికి ఏం చెప్తారు, ఆపరేషన్ ఖగార్ని ఎట్లా చూస్తారు అంటున్నాను. ఆ ఖగార్ అనేది ఇప్పుడు నీకు పూర్వకాలం అంటే ఈ వేదాలు, ఈ శాస్త్రాలు పుట్టినప్పుడు నీకు ఒక సంఘటన జరిగింది బ్రదర్. ఏంది? సర్పయాగం అని జరిగింది. ఉమ్, సర్పయాగం అంటే ఏంటి తెలుసా? పాములను చంపడం కాదు. ఉమ్, నాగజాతికి అంటే నాగజాతి అనేది మన ఈశాన్య రాష్ట్రాల నుంచి కొంచెం ఈ బార్డర్లో లెక్క ఉంటుంది. వాళ్ళు చాలా తెలివిమంతులు. ఇప్పుడు మీరు చైనా వాళ్ళని తీసుకోండి, అట్లాగే మీకు చెంగిస్ ఖాన్ తీసుకోండి, వీళ్ళంతా నాగజాతికి సంబంధించి. వీళ్ళు చాలా శౌర్యవంతులు. వీళ్ళు ఉంటే కష్టం అని చెప్పేసి వీళ్ళని చంపడానికి ఒక ఖగార్ లాంటిది జరిగింది అప్పుడు. అదే దాన్ని నాగా ఏమన్నారు, సర్పయాగం పేరుతో చంపారు. ఓకే. ఇప్పుడు కూడా వీళ్ళని కూడా ఇట్లా చంపడంలో గదే ఉంటుంది. ఏంటంటే అధికారం పోకుండా ఉండాలంటే వాళ్ళ శత్రువులను నిర్మూలించాలి. సామధాన భేద దండోపయోగాలు. ఫస్ట్ సమాధానం సరే భయ్, ఏంద్రా భయ్ వద్దు, మా పోరిదికు చూడొద్దు అంటే వినలేదనుకో, ఏదన్నా అరే లంచం ఇస్తారు, అరే తీసుకోవాలి భయ్, 1,00,000 రూపాయలు ఇస్తాం మా పోరిని విడిచిపెట్టంటారు. వినలేదనుకో దండిస్తారు కొడుకుని, తంతరు పట్టుకొని దంతారు. వినలేదనుకో కథం. ఇది అంటే వాళ్ళకి ఏం చెప్తారు, వచ్చి లొంగిపోమంటారా లేకపోతే మీ నేను చెప్పడానికి ఎవరు బ్రదర్? వాళ్ళకి అంతకంటే మాకంటారంటే బ్రహ్మాండంగా యోచించేటువంటి పరిజ్ఞానం ఉంది. ఇప్పుడు లొంగిపోతాం అంటారు కదా వాళ్ళందరూ. ఒక మూకుమ్మడికి 1 జనవరి నాడు మంచిదే, వచ్చి జన జీవితంలో రండి, మనం కలిసి పని చేద్దాం, బ్రహ్మాండంగా తెద్దాం, రాజ్యం తెద్దాం. ఓకే. సో చివరిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెడతామని చెప్పేసి పెట్టే ప్రయత్నాలు చేస్తుంటే ఉద్యమకారులు ఓపెన్ చేయడం. సో దాన్ని ఆవిష్కరణ అడ్డుకుంటాం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు బ్రదర్? ఒక విషయం చెప్పాడా, ఘంటసాల విగ్రహం ఉంది, నేను చూసినాను. ఘంటసాల విగ్రహం మీద పెట్టారు. ఓకే. నేను ఘంటసాల అంటే మహానుభావుడు. ఆయన ఎన్టీ రామారావు సినిమాలో తల్లా పెళ్ళాం సినిమాలో పాడారు. అన్న అన్న ఎవరన్నా అక్కడ అన్న వాళ్ళ భాష ఇలా వచ్చిన అందరు కూడా ఒకటే ఆయన పాట పాడిండు. ఆయన గొప్పవాడు. నువ్వు తెలంగాణ గురించి జాతీయ గీతం పాడమంటానంటే ఒప్పుకోలేదు కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళకు కోపం ఉంటుంది కదా. కానీ ఒక కళాకారుడు అంటానంటే మా శంకర్ జయకిషన్ ఉన్నాడు. ప్రపంచంలోనే భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి వేవ్ సృష్టించినటువంటి వాడు ఒక మాదిగోడు ఈ నాంపల్లి దగ్గర ఉన్నటువంటి
మన బజార్ ఘాట్లో పుట్టి అద్భుతమైనటువంటి డోలకు వాయిస్తూ ఉంటే ఆ యొక్క రాజ్ కపూర్ వాళ్ళ తండ్రి చూసి అరే ఏం అద్భుతంగా వాయిస్తున్నాడు, ఆయన తీసుకొని పోయి చేస్తే ఆయన పెద్ద భారతదేశంలోని సంగీత దర్శకులు ఇక్కడ ఇళయరాజాగా ఎట్లాగైతే మొత్తము అల్లల్లాడిచ్చిండో ఆయన ఉత్తర భారతదేశాన్ని హిందీ సినిమాలను అట్లా. ఆయన ఎంత గొప్పవాడు కానీ నీకు ఎవరికి చెప్తా తెలియదు. నేను, ఆయన ఎంత గొప్పవాడు చెప్తుంటావా. ఉమ్. లతా మంగేష్కర్ని ఒకళ్ళు అడిగిరు మీలాంటి అదే మన ఇంటర్వ్యూ చేస్తూ, అమ్మ మీరు ఇన్ని పాటలు పాడారు కదా, మీరు ఇంతమంది సినిమా దర్శకుల దగ్గర సంగీత దర్శకుల దగ్గర మీకు గొప్పగా సంగీత దర్శకుడు ఎవరంటని అడిగిండ్రు. అయితే ఒక్కటే మాట అన్నది ఆమె తడుముకోకుండా, శంకర్జీ అన్నది. శంకర్జీయా, మనం మీకు ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి ఈ ఏఆర్ రెహమాన్, మరి మీరు ఆయన దాంట్లో తాలిగిల్ల పాటలు పాడారు కదా, ఆ పిల్లగాడు మరి అంత పెద్దది కొట్టారు కదా, మరి మీకు ఓ హమారా బాయి అచ్చా కంపోజర్ है. A.R. Rahman is very great composer, but Shankar Jayakishan is very great creator అన్నది. ఎంత గొప్ప మాట అండి. ఒక దుఃఖకరమైనటువంటి రాగం మీద, అంటే అది ఏ పాట పాడాలన్నా దుఃఖంలో పాడాలంటారంటే శివరంజని రాగంలో పెడతారు పాటలు. దాని మీద లవ్ పాట ఫస్ట్ చేసినటువంటి వాడు శంకర్జీ. ఏమని, బహారో పూలు బర్సా मेरा महबूब आया है, मेरा महबूब आया है అని ఒక దుఃఖకరమైన రాగం లవ్ సాంగ్ చేసిండు. దాని తర్వాత ఇళయరాజనే చేసిండు అబ్బని తీయని. ఓకే. అట్లా అట్లా గొప్ప గ్రేట్నెస్ అనేది శంకర్ పెట్టాలి ఫస్ట్. శంకర్ జయకిషన్ యొక్క విగ్రహాన్ని పెట్టాలి ఫస్ట్, ఆయన తర్వాత ఏముందని పెట్టాలి. కానీ మీరు చెప్పేదాకా శంకర్ జై కిషన్ ఎవరో తెలియదు కదా. ఎందుకు తెలియదు సార్, అందరు ఇప్పుడు నిద్రపోయేటోని లేపొచ్చు, పండుకున్న నటిస్తే లేపడం కష్టం. శంకర్ జయకిషన్ హైదరాబాద్లో పుట్టి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సంగీతాన్ని అల్లల్లాడించిన ఆయన తెలియదు అంటే ఏంటి బ్రదర్? సరే నేనేమంటున్నా, ఒక కళాకారునికి ప్రాంతీయత అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా? ఆయన అంటగట్టుకున్నాడు, నేను కాదు నువ్వు కాదు అంటుంది. నేను పాడనది అన్నాడు, తప్పు కదా మరి. అన్ని పాటలు పాడను, క్రైస్తవ పాటలు పాడుతావు నువ్వు, క్రైస్తవ గీతాలు పాడొచ్చా మరి? మరి అట్లంటే మొన్న రోషే విగ్రహం పెట్టిరు కదా, అప్పుడు ఎందుకు వద్దని చెప్పలేదు? అరే ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఆయన ముఖ్యమంత్రి అండి. అయితే రాజశేఖర్ ముఖ్యమంత్రి, తెలంగాణకు వ్యతిరేకి కాదా? ఎవరు ఆయన ఎందుకు వ్యతిరేకి? తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసినటువంటి అణచివేసిన నువ్వు అంటున్నావు, అణచివేయనట్టుగా నటించమని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన మొత్తం మీద అయితే ఆయన చేతుల అధికారం ఉంది కూడా, నిర్బంధాన్ని ప్రయోగించిండ. అట్లా అంటానంటే తెలంగాణ ఉద్యమాన్ని అందరూ అణచివేస్తారు కదా, అందరూ అణచివేసి వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఉండకుండా వెళ్ళగొట్టు. ముందుగల మార్వాడి, సింధీ. నేనేమంటున్నా, ఇప్పుడు అవసరం లేదు కదా ఎవరు రోషే విగ్రహం అవసరం లేదు. ఎప్పటికైనా బ్రదర్, ఇప్పుడు గాంధీని చంపిన గాడ్సే గురించి ఇప్పటి గురించి మాట్లాడొద్దు కదా, ఆయన చచ్చిపోయిండు అయిపోయింది. ఊకాల గురించి మాట్లాడడం ఎందుకు మరి? మాట్లాడడం వేరు, విగ్రహాలు చరిత్రను ఎప్పుడు మర్చిపోడు బ్రదర్. కాబట్టి ఏంటంటే చరిత్రలో ఉండాలంటే నువ్వు ఒక సంస్కారవంతమైనటువంటి విధంగా ఉండాలి. ఓకే, నేనేమంటున్నా అంటే, ఒక కళాకారునిగా ఇంకొక పాటగాన్ని మీరు ఏదో చిన్న చూపు కాదు బ్రదర్, నేను వ్యతిరేకించడం లేదు. ఈజ్ ఎ గ్రేట్ సింగర్. ఘంటసాల తర్వాత ఆయన గొప్ప గాయకుడు కాదని లేము. మన గాయకులలో మహమ్మద్ రఫీ కానీ, కిషోర్ కుమార్ కానీ, మన్నాడే కానీ, ముఖేష్ కానీ హిందీలో వాళ్ళ రాజ్యం వెళ్తే, తెలుగులో మన ఘంటసాల తర్వాత అంత అద్భుతంగా రాజ్యం వెళ్ళినటువంటి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం. దానికి తప్పు పట్టడం లేదు నేను. నువ్వు గాయకుడు అన్నప్పుడు ఏ పాట అయినా పాడినవు, ఈ పాట పాడకపోవడంతో కోపం వచ్చింది మన వాళ్ళకి, అంతే. నేనేందంటున్నంటే ఆయనని పెట్టొద్దు, పెట్టాలి. ఇంకోటి, మీరు ఘంటసాల కింద పెట్టాలి విగ్రహం. ఘంటసాల మీద పెట్టడం అంటే పెద్ద కుట్ర కదా. ఘంటసాల తర్వాత కదా మనం, ఆయన పాదాల దగ్గరనో ఆయన కిందనో ఉండాలి, ఆయన మీద పెట్టారు, ఆయన వెనక దిక్కు, అది కూడా తప్పే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిది ఇటు కుడివైపు పెడతారు అనుకో, కొంచెం మీదికి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు, కొంచెం మన బట్టి విక్రమార్కది కొంచెం చిన్నగా ఇటు పక్కకు ఉంటుంది. కుడివైపు రేవంత్ రెడ్డి, ఎడమ ఈయన కూడా ముఖ్యమంత్రి కాదు సార్, ఇద్దరు పెద్దగా పెట్టాలంటే పెడతారా? ఆయన
ఈయన కూడా ఉప ముఖ్యమంత్రే పెట్టొచ్చు, కానీ ఆయన కొంచెం విలువ ఇవ్వాలనే కదా. ఘంటసాలది కూడా ఏంటంటే, ఘంటసాల ఆయనలాగా పద్యాలు పాడమని ఎవరినన్నా, ఉం? ఆయనలాగా స్తోత్రాలు పాడమను. ఆయన చనిపోతూ కూడా భగవద్గీతను పాడిండ, ఎంత గొప్ప వ్యక్తి. ఆయనను మించు అంటే ఆయన మించొచ్చు కూడా కాకపో, కానీ మనం ఆయన తర్వాత వచ్చినారు, మన ఆయన కంటే నేను రెస్పెక్ట్ ఉండాలి. ఉండాలి కదా. అది సో ఏంటి మరి కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి, ఎట్లా ఎట్లా ఏం చేస్తున్నారు బ్రదర్. ఇప్పుడు మన కళామండలి 1993లో మొట్టమొదటిసారిగా మూలవాసుల మాసోత్సవం అని చేసింది. ఓకే. కాంశీరాం పుట్టినరోజు నుంచి అంబేద్కర్ పుట్టినరోజు నెల రోజులు. ఆ కార్యక్రమం అంటే అందరు మహానుభావులు, బహుజన మాతా పితామహులైనటువంటి బుద్ధుడు, బసవేశ్వరుడు, పూలే, పెరియార్, నారాయణ గురు, సావిత్రిబాయి, రమాబాయి, ఈ అందరు జల్కర్బాయి, అందరి మహానుభావులను ఒక చరిత్రని పరిచయం చేస్తూ ఉంటాం ఈ నెల రోజులు. ఆఖరికి అంబేద్కర్ కార్యక్రమంతో ముగుస్తుంది. ఇప్పుడు కూడా పురాతన ధర్మం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంబేద్కర్ చనిపోయిన రోజు నుంచి, మొన్న డిసెంబర్ 6 నుంచి అంబేద్కరు 25 వరకు, అది క్రిస్మస్ రోజు వరకు ఆయన సంతాప దినాలుగా ప్రకటించి చేస్తున్నారు. ఈ కార్యక్రమం నడుస్తుంది. ఓకే. చివరిగా తెలంగాణ ప్రజలకు కానీ సమాజానికి కానీ ఏమన్నా చెప్పాలనుకుంటారా, ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటారా? మెసేజ్ అంటే బ్రదర్, ఇప్పుడు నేను ఆంధ్రలో పిల్లని చేసుకున్నా, అయినా కలిసి ఉంటున్నాం మనం. మన పవన్ కళ్యాణ్ ఆయన శాసనసభలో మాట్లాడుతూ ఈ విషయం మాట్లాడింది, మాస్టర్జీ ఇట్లా మాది కూడా ఆయన మాలలో పిల్లని చేసుకున్నాడు, ఆయన తెలంగాణ ఆయన ఆంధ్ర పిల్లని కావాలని చేసుకున్నాడు. కలిసి ఉండాలి. 2 రాష్ట్రాలు, హిందీ మాట్లాడేటువంటి రాష్ట్రాలు 6 ఉన్నాయి, కానీ అందరు వేరే వేరే రాష్ట్రాలు ఉన్నాయి కదా. మనం ఏమి విడిపోతే మనం అంతా కలిసి ఉంటాం. మళ్ళీ ఇక్కడ పిల్లల్ని అక్కడ చేసుకోవచ్చు, అక్కడ పిల్లల్ని ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ కాంట్రాక్టర్లు అంతా ఇక్కడ కాంట్రాక్టర్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల యొక్క ఆస్తులకి వెళ్ళి భాగం పంచుకుంటున్నారు, అన్నీ చేస్తారు కదా. అట్నే ఉంటే తప్పేం లేదు. ఉండాలి, కలిసి ఉండాలి. అన్నదమ్ములలో విడిపోవాలి, కానీ ఆపద వచ్చినప్పుడు పోరాటం చేయాలి. ఇది నా సిద్ధం. మాస్టర్జీ గారు కాంశీరామ్తో కలిసి ట్రావెల్ చేసిర్రు. ఇది అప్పట్లో చాలా సంచలనం. అంటే మీ ట్రావెల్ ఎట్లా జరిగింది, కాంశీరామ్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? కాంశీరామ్ అంటానంటే, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రతిరూపంగా పుట్టిన వ్యక్తి. ఓకే. ఇంకా బాబాసాహెబ్ అన్న పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకి అన్నాడు. ఈ సమాజం గురించి ఒక బుద్ధుడి తర్వాత బుద్ధుడు కూడా ఒక కొడుకుని అన్నాడు, రావులు అంటే. కానీ పెళ్లి కూడా చేసుకోకుండా తల్లిదండ్రులు చస్తే కూడా పోను రానని చెప్పి ఉత్తరాలు రాసి, ఈ సమాజమే నేను, నా యొక్క సంతానము, నా పిల్లలు, నా పెళ్లి అని ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క హెచ్చుతగ్గులు మార్చాలంటే రాజ్యాధికారం ముఖ్యము. అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ రూల్ దిస్ కంట్రీ అన్నాడు. ఈ దేశాన్ని వెళ్ళాలి. దానికి ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటే ఇది తీసుకొస్తాయని. నిజమైన విప్లవకారుడు ఎవడైనా భారతదేశంలో ఉన్నట్టే కాంశీరామ్. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజ్యాన్ని తీసుకొచ్చినంత మాత్రాన ఆయన అది కాదని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఒక మాట ఏంటో బ్రదర్, రాజ్యం రావాలంటే ఇప్పుడు శ్రీకాంతాచారి, ఈశ్వరాచారి లాగా సావాలి. కాంశీరామ్ ఎవరిని కావాలి చంపమన్నాడు. ఎవడన్నా చంపినానుకో, కొట్టిండనుకో, ఏకే బదులమే దోకు ఖతం కరు అన్నాడు. నిన్నొక్కడు కొట్టిండనుకో, నువ్వు ఇద్దరిని కొట్టు. నువ్వు ఇద్దరు కొట్టినావు అనుకో, నలుగురిని కొట్టు. నలుగురిని కొడితే 8 మందిని. ఇది చెప్పిండు. ఓకే. నిజమైనటువంటి అంబేద్కర్కు వారసుడు. అంటే మేకల్లాగా బతకొద్దు, పులులాగా బతకమని చెప్పింది కదా అంబేద్కర్. దానికి ప్రతిరూపమే మాన్యశ్రీ కాంశీరామ్. మరి అక్కడ కాంశీరామ్కు సాధ్యమైంది, ఇక్కడ తెలంగాణలో ఎందుకు సాధ్యం కావట్లేదు? అక్కడ కాంశీరామ్ సాధ్యం చేసి చూపెట్టింది కదా, ఇక్కడ తెలంగాణలో ఎందుకు రాజ్యం? ఇక్కడ అతి తెలివి సార్. సో మెనీ కుక్స్ స్పాయిల్స్ ఫుడ్. ఇక్కడ అందరు, నువ్వు కూడా ఒక నాయకుడు, నేను ఒక నాయకుడు, ఆయన ఒక నాయకుడు, అందరు నాయకులే. అందరు నాయకులే, కానీ అందరు నాయకుల లక్ష్యం ఒకటే కదా. కాదు, లక్ష్యం కాదు. ఇక్కడ ఎవడు లక్ష్యం వాడితే. మాదిగ దండోర లక్ష్యం మాదిగ దండోర, మాల మానాడు, ఈ డోలు దెబ్బ, డప్పు దెబ్బ, సాకల దెబ్బ, అన్ని దెబ్బలే. ఎవడికి ఆయన కూడా పేరు కావాలి. పేరు వాడు ఒక్కడే ఉంటాడు, కానీ నేషనల్ ప్రెసిడెంట్ అని పెట్టుకుంటాడు వాడు. ఏముంది దాని మీద ఒక పాట రాసిన, ఏమని, లెటర్ ప్యాడ్ నాయకున్నాను. ఒకసారి
దళితుల నాయకుని, లెటర్ ప్యాడ్ నాయకుని, దళితుల నాయకుని, నాకున్న ఆయుధము విజిటింగ్ కార్డు నా ఆయుధం, అది పట్టుకొని తిరుగుతాను పైరవి క్షేత్రం, ఎవడం దొరికినకు అని వేసి పడాలి, బక్రా మిల్గా దాల్దో కథం. పూటలో తీయాలి. అంటే మరి వీళ్ళంతా ఒక్క తాటి మీదకి వచ్చి ఎందుకు రాలేకపోతున్నారు? ఉద్యమాన్ని బలోపేతం ఎందుకు? రాకూడదు అనేదినే మనధర్మం బ్రదర్, మీరు అర్థం చేసుకుంటలేరు. మనుధర్మం ఎంతవరకు ఈ దేశంలో ఉంటుందో అంతవరకు మనిషిని ఒక్కడు కానియదు. ఇప్పుడు మీలాంటి చైతన్యవంతులు ఇప్పుడు నాయకులంతే అంత కాస్త కూస్త తెలివి ఉన్నోళ్ళే కదా, మనుధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళే కదా, మరి వీళ్ళే ఇట్లా చేస్తే ఒక మాట చెప్తుంటావా, బీసీలకు రిజర్వేషన్ చేయాలి అనే పార్టీ అంటుంది కాంగ్రెస్ పార్టీ అంట. కాంగ్రెస్ కాదయ్యా, మన బీజేపీ అంటుంది. కిషన్ రెడ్డి అంటాడు, మన అందరి నాయకులు అంటారు కాంగ్రెస్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, బీఆర్ఎస్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, కమ్యూనిస్ట్ పార్టీలోకి ఈ అమ్మ అందరు కోటలేదు కోడెట్ల మాయమే. అంటే వీళ్ళకు ఇచ్చినట్టు చెయ్యాలి, ఇయ్యొద్దు, ఇస్తే వాడు చేతులకు బాగడు మనకు, చంపినట్లు చెయ్యాలి, చంపొద్దు, చంపితే ఓట్లు వేసేటోడు ఉండడు. ఓట్లేసి ప్రజాస్వామ్య దేశం అంటే జనం ఉండాలి, ఓట్లు వేస్తానికి వాళ్ళు ఉండాలి, కానీ మా ఓటు మాకు మాత్రం వేయాలి ఓట్లు, అది దానికి మనోధర్మం కావాలి. కాబట్టి ఏంటంటే ఈ దేశంలో అంచలంచల గ్రేడియేషన్ కులాలను పెట్టినటువంటి ధర్మం మీద దాని ముందు నాశనం చేయండి. అది ఏదైనా కానీ, అది క్రైస్తవం కానీ, హిందూ ధర్మం కానీ, అది ముస్లిం కానీ, ఏదైనా కానీ మానవ ధర్మం, బుద్ధుడు చెప్పినటువంటి ధర్మం, అలాంటి దాన్ని తీసుకురండి దమ్ములుంటే. అది ఏమనండి నాయకుల్ని, అది కాకుండా ఏది నా దుకాణం నాదే, నీ దుకాణం నీదే. కాంచనం అందరూ ఏమన్నాడు, జాత్కు తోడో సమాజ్కు జోడో అన్నాడు, చేసింది ఆ మహానుభావుడు. ఎన్నడు అసెంబ్లీ మెట్లెక్కనటువంటి శాఖలలో మంగళంలో మన మంత్రులు తయారు చేసిండు, ఎమ్మెల్యేలు చేసిండు, 3,50,000 భూమిని అందరికి పంచిండు, 25 మంది కలెక్టర్లని, 25 మంది ఎస్పీలని ఒక్కసారి అందరినీ రాష్ట్రాలకు వాళ్ళని కలెక్టర్లు చేసిండు. చేయమని అట్లా చేస్తాడు ఎవడన్నా? నీ రాజ్యం వస్తే అన్నీ అయితే పోయి మాస్టర్కి నీ చేతిలో ఉండాలి, మాస్టర్కి తీసుకురంటే నై ఉన్నాయి కరేంగా బీక్ మాంగలేంगे, బిచ్చం అడిగే జాతి మాది. కానీ బిచ్చం ఇచ్చే దాంట్లో వాళ్ళు ఏమున్నారు, మనం బిచ్చం ఇట్లా బిచ్చం వేస్తారు, ఇట్లా వేయంగానే పట్టుకుంటాం మనం, ఇట్లా మళ్ళీ పక్కకి పెడతాడు, ఆడు గోంగానే నెత్తిమిక్కల డప్ప కొట్టి ఉన్నది గుంజుకుంటాడు. ఇది మనుధర్మం అంటే. ఓకే. సో కాంచీరామ్ గురించి మీరు జర్నీ చేశారు కదా, ఆయన జర్నీ అంటే ఆయన ఎట్లా ఉండేటోడు? అంబేద్కర్ అయ్య రథము నడిపేది కాశీరాము, ఇక ఎట్ల ఎగురదయ్యో లాల్ కిలల నీలి జెండా, ఇక ఎట్ల ఎగురదయ్యో లాల్ కిలల నీలి జెండా, 15 మంది లేని దోపిడి అగ్రకులము, దేశాన్ని దోస్తూ ఉంటే చూస్తెట్ల ఊరుకుంటాం, కూసుండి మేస్తూ ఉంటే కాస్తెట్ల ఊరుకుంటాం అని పాటలు రాశాం బ్రదర్. ఆయన మొట్టమొదటిసారి కన్నీళ్ళ పర్యంతరమైనటువంటి పాట, నేను హిందీలో రాసి పాడిన పాట. ఆ పాట విని ఆయన కన్నీళ్ళు తట్టుకోలేక అలా పొలమని ఏడ్చేశాడు. అలాంటి పాటల సంగతి జరిగి చేసిన నా లైఫ్లో ఒక్కటి గొప్ప విషయం ఏంటంటే కాంచీరామ్తో పనిచేయడం. కాంచీరామ్తో పని చేసినప్పుడు బెస్ట్ మూమెంట్ ఏదన్నా మీకు మెమొరబుల్ మూమెంట్ ఏదన్నా? ఏమన్నాడంటే, మాది 15వ వార్షికోత్సవం చేస్తున్నాం, కొంతమంది నా మీద కంప్లైంట్ చేశారు, ఏం సార్ ఆయన దళిత కళామండలి పెడితే మీరు దాని మీకు ఎట్లా వస్తారు సార్ మీరు, మనం బహుజన్ సమాజ్ పార్టీ బహుజన కళామండలి ఉండాలి, ఆయన బహుజన కళామండలి పెడితే రావాలి సార్ మీరు అట్లా నా అన్నాడు. వచ్చిన 5 మంది అడిగారు, అందరంటే నువ్వేమంటావా, అవును సార్ మన బహుజన కళామండలి ఉంటేనే బాగా, అట్లానా మాస్టర్జీ నువ్వేమంటావు అని అన్నాడు. మీరు ఏం చెప్తే అది చేస్తా సార్ అన్న. ఏం అవసరం లేదు, పని అవసరం, నువ్వు పని చేస్తున్నావు, ఆయన దళిత కళామండలి ఉంటుంది, మీకు ఏమైనా నొప్పి అని అడిగాడు వచ్చిన. అంత గొప్పవాడు ఆయన. మా 15వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథి ఆయన్నే, 25వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథి అని అంత ప్రేమించేవాడు మమ్మల్ని. అదనమాట. ఆయనతో పనిచేసినందుకు ఒక బుద్ధుని చూశాను ఆయన లోపల. అట్లాగే ఆయనని ఆ తర్వాత మాన్యశ్రీ కాంచీరామ్ తర్వాత
నాకు పవన్ కళ్యాణ్ గారు ఆయన విధానాలు ఇప్పుడు ఏమన్నా అనుకోను కానీ ఆయన గొప్పవాడు, మానవతా దృక్పథం కలిగాను. అట్లనే నా ఆయన లైఫ్లో రోజు కాషాయం జెండాలు ఎగిరేసుకొని కాషాయం బట్టలు వేసుకొని మొత్తం సనాతన ధర్మం సనాతనీయం సనాతని అని అంటుండు ప్రకటించుకుంటూ కదా. మీరేమో అవును, కాంశీరామ్తో పోలుస్తున్నారు. అంటేనండి నీకు సనాతన ధర్మం అని బట్టలు వేసుకుని తెలుస్తుంది, బొట్టు పెట్టుకున్నాను ఏమంటాను ఆయన ఇప్పుడు అట్లా కాదు. నేను మీరేమన్నారు కాంశీరామ్ తర్వాత నాకు పవన్ కళ్యాణ్ అవునబ్బా, ఆయన ఇప్పుడు అందరు మారిండు. మరి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుని కమ్యూనిస్టులు 2 సీట్లు గెలవలేదా? ఉమ్. బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుని 2 సీట్లు గెలవలేదా? వాళ్ళకు ఉన్నదా? వాళ్ళకేమైనా నీతి? అందరు లేనిది నాకెందుకు అంటుండ ఆయన? ఇనలేదా నువ్వు? నాకు రాజ్యాధికారం కావాలి భయ్, ఏ డ్రెస్ వేసుకోమంటే అది వేసుకుంటా, ముఖ్యమంత్రి సీట్లో ఆ కూర్చోవాలి. ముఖ్యమంత్రి సీట్ కావాలి నాకు, ఏం వద్దా అని అంతే. అంటుండు. ఆయన ఎజెండా అది. అంతే మరి. అంతా ప్రేమిస్తున్నారు కదా, ఆయన పెట్టిన పార్టీ ఉమ్. బీఎస్పీతో ఏమైనా ట్రావెల్ అయ్యే అవకాశం ఉందా? ఆయన ఉన్నట్టు లేకపోతే ఎట్లా పోతుంది బ్రదర్? ఇప్పుడు పార్టీ ఆయన ఉన్నట్టు ఉండాలి కదా. ఆయన ఉన్నట్టు ఉంటేనేమో ఆయన ఎంబడి పని చేసినట్టుగా పని ఇప్పుడు చేస్తాం. పాపం దాన్ని నడిపే వ్యక్తులు కూడా లేరు కదా. పాపం ఎందుకు? ఆ? లేరు, బీఎస్పీ ఏ- పార్టీ నడిపే అరే వ్యక్తులు లేరు. ఒక్క రూపాయి ఇస్తే రాజ్యం ఇస్తాను, రూపాయి అడుక్కొని రాజ్యం తెచ్చిండయ్యా. అవును. నీకు రూపాయలు కావాలి, రాజ్యం వద్దు. ఒక్క ధర్నా ఒక పోటీ ఏమైనా చేస్తారా? అదే లేరు కదా అంటున్నాను, అరే నడిపే వ్యక్తులు లేరు. లేదంటారండి, వీళ్ళకి లేదండి, వీళ్ళకి లేకుండా చేసిర్రు మనవాదులు. మీలాంటి వాళ్ళు చేతిలోకి అరే తీసుకొని నాలాంటి వాళ్ళు నన్ను పిలిస్తే కదా, నేను వస్తే వాళ్ళకి డేంజర్. ఇదే క్వశ్చన్ చేస్తాను నీలాగా. ఉమ్. ఆ. కాంశీరామ్ కొనిచ్చిన భూమి అది మన బిల్డింగ్ ఏమైందిరా అని అడుగుతా, కాంశీరామ్ ఇచ్చిన ఫండ్స్ ఏమైనా అడుగుతా. ఇట్లా అడుగుతారు కాబట్టి మా స్టేజీ రావద్దు. ఇంతవరకు ఎవడు పిలవలే మనల్ని. ఓకే, పిలిస్తే పోయే అవకాశం ఉంటుందా? పిలిస్తే కాంశీరామ్ ఉన్నట్టుంటే పోతా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. Thank సో ఇదండి ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.